హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, నేను చందమామలోని బేతాళ కథలు వరుసగా చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు రాజకుమారుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఏ రాజకుమార్తె గాని పరీక్ష పెట్టలేదు కదా! అలాంటి పరీక్షలకు అర్థం ఉండదు. అందులో ఎవరు ఎందుకు గెలుస్తారో తెలియదు. ఇందుకు నిదర్శనంగా నీకు హిమబాహు కుమార్తె అయిన హిమాని స్వయంవర కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వతాల మధ్యగా ప్రవేశించటానికి దుస్సాధ్యమైన ఒక లోయలో హిమగండం అని ఒక రాజ్యం ఉండేది. దాన్ని చుట్టూ నిట్రమైన కొండలుండేవి. బయట నుంచి లోయలోకి ఒకే ఇరుకైన కనుమదారి ఉండటం చేత పైవాళ్లు ఆ రాజ్యంలోకి సాధారణంగా అడుగుపెట్టేవారు కారు. హిమగఢ రాజ్యాన్ని హిమబాహు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు హిమాని అని ఒక కుమార్తె కలిగింది. హిమబాహుడికి మరి వేరే సంతానం కలగని కారణం చేత తండ్రి సింహాసనానికి ఆమె వారసురాలయ్యింది. హిమానికి 16 ఏళ్లు నిండగానే తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించసాగాడు. ఆమెకు తగిన వరుణ్ణి చూడటం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆమెను పెళ్లాడేవాడు రాజకుమారుడై ఉండాలి. రాజ్యపాలనలో ఆమెకు సహాయపడగలవాడై ఉండాలి. అలాంటి వాడి కోసం వెతకాలన్నా తేలిక కాదు. హిమగఢం మిగతా ప్రపంచానికి సంబంధం లేని చోట ఉన్నది. ఇతర దేశాల వాళ్ళు అష్ట కష్టాలు పడి ఆ దేశానికి రారు. అయితే హిమబాహుడి వద్ద పావురాలు ఉన్నాయి. తన కుమార్తెకు వరుడు కావాలని ప్రకటిస్తూ పత్రాలు రాసి వాటిని పావురాలకు కట్టి ఆ పావురాలను అన్ని దిక్కులకు ఆయన పంపాడు. ఆ కాలంలో సముద్ర తీరాన సమతాత దేశం ఉండేది. ఒకనాటి రాత్రి ప్రళయంగా ఉప్పెన వచ్చి ఆ దేశాన్ని ముంచేసింది. రాత్రికి రాత్రే రాజభవనాలు, పొలాలు, ప్రజలు అందరూ సముద్రం వాత పడిపోవడం జరిగింది. ఇది జరిగిన సమయంలో సమతాత రాజకుమారుడు సముద్రసేనుడు అనే 10 ఏళ్ల బాలుడు బౌద్ధ మఠంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ ఉండటం వల్ల బతికిపోయాడు. సమతాత దేశం నామరూపాలు లేకుండా పోవటంతో ఆ కుర్రవాడు బౌద్ధ మఠంలోనే ఉండిపోయి సకల విద్యలలోనూ పారంగతుడయ్యాడు. మఠానికి చెందిన బౌద్ధ సన్యాసులు అతన్ని శ్రద్ధగా చూసి అనేక విద్యలతో పాటు ఇంద్రజాల విద్య కూడా నేర్పారు. కాలం గడిచిపోయింది. సముద్రసేనుడు 22 ఏళ్ల యువకుడయ్యాడు. ఆ సమయంలోనే హిమాని వివాహ వార్త దేశ దేశాలకు పాకింది. అనేక మంది రాజకుమారులు హిమగఢానికి పోవటానికి ప్రయత్నించి విఫలులు అయినట్టు కూడా చెప్పుకున్నారు. సముద్రసేనుడు తాను కూడా ప్రయత్నించి వెళ్ళి హిమాని రాజకుమార్తెను పెళ్లాడాలి అనుకున్నాడు. అతను మఠాధిపతి వద్దకు వెళ్ళి తన అభిప్రాయం చెప్పాడు. తప్పక వెళ్ళు నాయనా, నువ్వు రాజకుమారుడివి, నీకు రాజోచిత విద్యలన్నీ నేర్పాం. కానీ నువ్వు వెళ్ళే చోటికి ప్రయాణం చాలా కష్టం. అక్కడికి ఒకే దారి ఉన్నది. అది కూడా చాలా ప్రమాదకరమైన దారి. మచ్చిక అయిన ఖడ్గమృగం తప్ప నిన్ను ఆ దారిన హిమగఢం చేర్చలేదు అని అన్నాడు మఠాధిపతి. మర్నాడే సముద్రసేనుడు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక ఖడ్గమృగాన్ని వలలు వేసి పట్టి తెచ్చి వారం రోజులలో మచ్చిక చేశాడు. తరువాత అతను మఠం వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని ఖడ్గమృగం మీద బయలుదేరాడు. అతను 3 వారాల పాటు ప్రయాసపడి ప్రయాణం చేసి ఎలాగైతేనో హిమగఢం చేరాడు. చిత్రం ఏమిటంటే అతను అక్కడికి చేరడానికి కొంచెం ముందుగానే హీరక కుమారుడనే రత్నపుర రాజకుమారుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇద్దరూ రాజుగారి అతిథి భవనంలో కలుసుకున్నారు. మీరు ఇక్కడికి ఎలా చేరగలిగారు అని సముద్రసేనుడు హీరక కుమారుణ్ణి అడిగాడు. విమానంలో దిగాను. మా దేశంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతను నా కోసం ఒక విమానం చేశాడు. 60 హంసలు అందులో నన్ను ఆకాశ మార్గాన తెచ్చాయి అన్నాడు హీరక కుమారుడు. ఇద్దరు రాజకుమారులు అమ్మాయిని పెళ్లాడవచ్చారు, ఏం చెయ్యాలి అని హిమబాహు మహారాజు తన మంత్రిని అడిగాడు. ఏం చెయ్యాలో నేనే చూసుకుంటాను, ఆ సంగతి నాకు వదిలిపెట్టు నాన్న అన్నది హిమాని. ఏం చేద్దామనుకుంటున్నావు అని రాజు అడిగాడు. ఒక పరీక్ష పెడతాను,
అది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు అన్నది రాజకుమార్తె హిమాని. రాజు ఇద్దరు రాజకుమారులతోనూ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని, ఈ లోపల రాజకుమార్తె తన భర్తను తాను వరిస్తుందని చెప్పాడు. వాళ్ళు ఇంతవరకు రాజకుమార్తెను చూడనైనా లేదు. ఆమెను చూడాలన్న కోరిక వారికి త్వరలోనే తీరింది. ఒకరోజు ఉదయం రాజకుమార్తె పరిచారిక వచ్చి హీరక కుమారుణ్ణి రాజోద్యానానికి తీసుకెళ్ళిపోయింది. ఒక పొదచాటు నుంచి అతను హిమానీని చూశాడు. ఆమె ఒక నారింజ చెట్టు కింద కూర్చుని పలహారం చేస్తున్నది. నారింజ చెట్టు నిండా విరగ కాసిన పళ్ళున్నాయి. పలహారం పూర్తి చేసి ఆమె కొన్ని నారింజ పళ్ళు తిన్నది. చెట్టు చివరకు ఆమె చెట్టు నుంచి ఒక నారింజ పండు కోసి అమృత ఫలం చెట్టుకేసి విసిరింది. వెంటనే పరిచారకులు ఆమెకు అమృత ఫలం చెట్టు కింద పడక ఏర్పాటు చేశారు. హిమాని వెళ్ళి దాని మీద పడుకున్నది. అప్పుడు హీరక కుమారుణ్ణి తెచ్చిన పరిచారిక అతన్ని తిరిగి అతిథి గృహానికి తీసుకుపోయింది. మర్నాడు ఉదయం ఆమె వచ్చి సముద్రసేనుణ్ణి తీసుకుపోయింది. హీరక కుమారుడు చూసినదంతా సముద్రసేనుడు కూడా చూసి తిరిగి వచ్చాడు. రాజకుమారులిద్దరూ తాము చూసిన విషయం గురించి మాట్లాడుకున్నారు. రాజకుమార్తె హిమానికి నారింజ పళ్ళు చాలా ఇష్టమని తోస్తుంది అన్నాడు హీరక కుమారుడు. అలాగే కనిపిస్తుంది అన్నాడు సముద్రసేనుడు. ఇంతలో రాజకుమార్తె పరిచారిక తిరిగి వచ్చి, రేపు ఉదయం రాజకుమార్తె మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని కలుస్తుంది. ఆమెకు తగిన కానుక తీసుకుని మరీ వెళ్ళండి. ఆమె మీలో ఎవరిని వరించేది మీరిచ్చే కానుక పైన ఆధారపడుతుందని గుర్తించుకోండి అని చెప్పింది. ఆమె వెళ్ళిపోగానే ఇద్దరు ప్రత్యర్థులు దీర్ఘాలోచనలో పడ్డారు. ఉదయం కాగానే పరిచారిక వచ్చి హీరక కుమారుణ్ణి రాజకుమార్తె మందిరానికి తీసుకుపోయింది. హీరక కుమారుడు తన ఉత్తరీయం చాటున ఒక నారింజ పండు దాచుకుని తీసుకుపోయి దాన్ని హిమానీకి బహుకరించాడు. ఆమె దాన్ని ఎంతో వినయంగా స్వీకరించి అతనితో ఆప్యాయంగా సంభాషించి పంపేసింది. తన కోరిక ఈడేరినట్టే సంతోషిస్తూ అతను తిరిగి వచ్చాడు. తరువాత రాజకుమార్తెను చూడబోవటం సముద్రసేనుడు వంతు. హిమాని సమక్షానికి రాగానే అతను తన జేబులో నుంచి ఒక నారింజ పండుని తీసి దాన్ని బల్ల మీద ఉంచాడు. తరువాత అతను మరొక జేబులో నుంచి ఒక రుమాలు తీసి నారింజ పండును తన చేతిలోనికి తీసుకుని నారింజ పండు మీద రుమాలు కప్పాడు. ఒక్క క్షణం ఆగి అతను తన రుమాలు పైకి తీశాడు. అతని చేతిలో అమృత ఫలం ఉండటం చూసి హిమాని ఆశ్చర్యపోయింది. ఆమెకు అతను ఆ అమృత ఫలాన్ని ఇచ్చాడు. ఆమె దాన్ని సంతోషంగా స్వీకరించింది. చిన్న ఇంద్రజాలం చేశాను అన్నాడు సముద్రసేనుడు. హిమాని సముద్రసేనుణ్ణి వరించినట్టు ప్రకటించింది. హీరక కుమారుడు హతాశుడైపోయాడు. అతను సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ, ఏదో ఇంద్రజాలం చేసి నారింజ పండును అమృత ఫలంగా మార్చావుట, ఎలా చేశావు అని సముద్రసేనుణ్ణి అడిగాడు. చూడు అంటూ సముద్రసేనుడు ఒక నారింజ పండు తీసుకుని దాని తోలును అడుగు నుంచి పైకి 6 చోట్ల కత్తితో కోశాడు. తరువాత ఆ తోలును సగం దాకా ఒలిచి లోపల ఉండే తొనలన్నీ తీసేసి తోలు లోపల భాగం తుడిచాడు. తరువాత నారింజ తొక్క లోపల ఒక అమృత ఫలాన్ని పెట్టి తొక్కను పూర్తిగా మూసేశాడు. ఇప్పుడు చూడటానికి అది నారింజ పండులాగే ఉన్నది. దాన్ని తన ఎడమ చేతితో పట్టుకుని కుడి చేత్తో దాని మీద రుమాలు కప్పి రుమాలు పైకి తీసేటప్పుడు నారింజ తొక్కను కూడా లాగేశాడు. అతని చేతిలో అమృత ఫలం ఉన్నది. ఇంతేనా నీ ఇంద్రజాలం అని నవ్వి హీరక కుమారుడు తన హంసల విమానం మీద వెళ్ళిపోయాడు. తరువాత హిమానికి సముద్రసేనుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజకుమార్తె హిమాని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆమె తనను వరించి వచ్చిన వాళ్లకు పెద్ద పరీక్ష పెడతానని చెప్పి చివరకు చిన్న ఇంద్రజాలం చేసిన వాణ్ణి ఎందుకు పెళ్లాడింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తె పెట్టిన పరీక్ష తెలుస్తూనే ఉన్నది. ఆమె నారింజ పళ్ళు తినటము, నారింజ పండును అమృత ఫలం చెట్టుకేసి విసిరి దాని కింద విశ్రమించటము ఇద్దరు రాజకుమారులు చూశారు. కానీ దాని అంతరార్థం
హేరక కుమారుడు గ్రహించలేదు. సముద్రసేనుడు గ్రహించాడు. ఆమె జీవితం ప్రస్తుతం నారింజ పండులాగా, సారం లేని ద్రవంలాగా ఉన్నది. తన జీవితం గుజ్జుతో కూడిన అమృత ఫలంలాగా మారాలని ఆమె కోరిక. సముద్రసేనుడు అమృత ఫలాన్ని తీసుకుపోయి ఇచ్చినా ఆమె అతన్ని తప్పక పెళ్లాడేదే. కానీ అతను తన ఇంద్రజాలంతో నారింజ పండును అమృత ఫలంగా మార్చి ఆమె భావాన్ని మరింత స్పష్టం చేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు బంగారు నగలు. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వెనకటికి మధుసూదనుడిలాగా కాకుండా నీ బాధకు తగిన ఫలితం నీకు సకాలంలో తప్పక లభిస్తుంది అని నా నమ్మకం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మధుసూదనుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఆర్యావర్తంలో మధుసూదనుడు అనే కాపు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబీకుడు. తన 2 కొడుకులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాడు. ఒకనాడు మధుసూదనుడు ఒంటరిగా తన ఇంటి వసారాలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాను ఎంత లోటు లేకుండా జీవిస్తున్నా ధనికుడు కాడు. తన దగ్గరే గనక 2 వీసుల బంగారు నగలుంటే గొప్ప ధనికుడుగా చలామణి అవుతాడు. అతని ఇంట చాలా కాలంగా ఒక గృహదేవత ఉంటున్నది. ఆ దేవత ఇంటి యజమానికి ఏదో విధంగా సహాయం చేయాలని కొంతకాలంగా సమయం కోసం వేచి చూస్తుంది. ఇప్పుడు మధుసూదనుడికి ఈ ఆలోచన రాగానే ఆ గృహదేవత 2 వీసల బరువు గల బంగారు నగల మూటను అతని ముందు పడేసింది. మధుసూదనుడికి మొదట ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి బంగారం చూసేసరికి ఆనందము, దానితో పాటు ఆందోళన కలిగాయి. ఆ మూట ఎలా వచ్చింది అతనికి తెలియదు. కానీ తన మనస్సులో ఆలోచన కలగడానికి ఆ మూట ప్రత్యక్షం కావటానికి సంబంధం ఉన్నట్టు మాత్రం అతనికి తోచింది. ఆ మూటను మధుసూదనుడు తప్ప మరెవరూ చూడలేదు. అతని కొడుకులు బయటకు వెళ్ళి ఉన్నారు. భార్య వంట పనిలో మునిగి ఉన్నది. మధుసూదనుడు చప్పున ఆ మూటను తీసుకుని పెరట్లోకి వెళ్ళి దాన్ని వేప చెట్టు మొదట్లో పాతిపెట్టేశాడు. ఆ తరువాత అతను ఇంట్లోకి వచ్చి ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించవలసింది తాపీగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. అతను మామూలు పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అతని ఆలోచన ఆ బంగారాన్ని ఉపయోగించటం ఎలాగా అన్న సమస్య మీదనే ఉన్నది. దాన్ని ఒక్కసారిగా అమ్మటమా, కొంచెం కొంచెంగా అమ్మటమా, డబ్బుగా మార్చి పొలం కొనటమా, వ్యాపారం చెయ్యటమా? బంగారాన్ని 1,00,000 విధాలుగా ఉపయోగించవచ్చు. కానీ ప్రతి పద్ధతిలోనూ ఏదో ప్రమాదం ఉంటూ వచ్చింది. ఏం చేసినా లోకులు అనేక ప్రశ్నలు వేస్తారు. అందుచేత తాను ఏదో ఒక నిర్ణయానికి వచ్చేదాకా మధుసూదనుడు తన బంగారం గురించి భార్యకు గాని కొడుకులకు గాని చెప్పదలుచుకోలేదు. మధుసూదనుడు అలా కొంతసేపు తిరిగి వస్తే ఆలోచన బాగా సాగుతుందని ఊళ్ళోకి బయలుదేరాడు. ఊళ్ళో 2 కొరత వేస్తున్నారు. ఆ దృశ్యం చూసి మధుసూదనుడు కంగారు పడి వాళ్ళని ఎందుకు కొరత వేస్తున్నారు అని అక్కడ ఉన్న వారిని అడిగాడు. వాళ్ళు ఒక ధనికుడి ఇంట బంగారు నగలు దొంగిలించారు, దొంగతనానికి అదే శిక్ష కదా అని ఎవరో జవాబు చెప్పారు. మధుసూదనుడు కంపించిపోయాడు. అతనికి ముచ్చెమటలు పోసాయి. తనకు దొరికిన నగలు దొంగ సొత్తు కాదు కదా. ఇలా అనుకుంటూ అతను తిన్నగా ఇంటికి పోయాడు. అది మొదలు మధుసూదనుడి మనస్సు వికలం కాసాగింది. ఆ బంగారమంతా రహస్యంగా ఎలా అమ్మటం? అది రొక్కంగా మారిస్తే గాని మనసుకు శాంతి ఉండదు. దాన్ని రొక్కంగా మార్చే మార్గం కనబడలేదు. అది ఒక మనోవ్యాధిలాగా తయారయ్యింది. అసలు తనకు బంగారం దొరికిందన్నది భ్రమ ఏమో అని అకస్మాత్తుగా ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎవరూ చూడకుండా మధుసూదనుడు వేప చెట్టు మొదట్లో త్రవ్వి చూశాడు. బంగారం ఉన్నది, అది భ్రమ కాదు. తనను కొరత వేసినట్టు రాత్రిపూట పీడకలలు రాసాగాయి. నిద్రలో అరచి ఇంటిల్లపాదిని కంగారు పెట్టేవాడు. మధుసూదనుడు నానాటికి కుంగిపోతున్నాడు. పొలం పని మానేశాడు. భార్యాబిడ్డలతో మాట్లాడటం
పూర్తిగా పోయింది. సరిగా తిండి తినడు, నిద్రపోడు. అతని మనోవ్యాధి శరీరాన్ని దెబ్బతీసింది. తండ్రి అలా కావటానికి కారణం అడిగారు కొడుకులు. కానీ మధుసూదనుడు ఏమీ చెప్పకపోగా చేదరించుకున్నాడు. వాళ్ళు తల్లిని అడిగారు. ఆమెకు కూడా ఏమీ తెలీదు. వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు వచ్చి చూసి మధుసూదనుడికి ప్రత్యేకంగా జబ్బు ఏమీ లేదు అన్నారు. కానీ కొద్ది కాలంలోనే మధుసూదనుడు ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచం పట్టాడు. తర్వాత కొద్ది రోజులకు అపస్మారక స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అతను చాలాసార్లు బంగారం, నగలు అనే మాటలు అన్నాడు. 3 రోజులు అపస్మారకంగా ఉండి 4వ రోజు అతను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన భార్య, కొడుకులు కనిపించారు. పెద్ద కొడుకు అతనితో, నాన్న, బంగారమని నగలని కలవరించావు, వాటిని ఎక్కడన్నా దాచావా అని అడిగాడు. మధుసూదనుడు తన భార్యకేసి, 2 కొడుకులకేసి చూసి బలహీనంగా నవ్వి పెద్ద కొడుకుతో, మీ అమ్మను, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చచ్చిపోతూ మధుసూదనుడు ఎందుకు నవ్వాడు? తాను అనుభవించలేకపోయిన బంగారాన్ని తన భార్య, పిల్లలు అయినా అనుభవించటానికి లేకుండా చేసి ఆ బంగారం రహస్యాన్ని తనతోనే ఎందుకు తీసుకుపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మధుసూదనుడు చాలా సామాన్య కాపు. అతనికి 2 వీసల బంగారానికి మధ్య చాలా దూరం ఉన్నది. పేదవాడు ధనికుడు కావటానికి సమాజం ఆమోదించని మార్గాలు కొన్ని ఉంటాయి. సమాజానికి ఎదురు తిరిగే సాహసం గలవాడు దొంగతనం లాంటి నేరాల ద్వారా ధనికుడు అవుతాడు. కానీ మధుసూదనుడు ఏ మార్గము అవలంబించకుండానే బంగారం సంపాదించాడు. అందుకే అతను దాన్ని గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచాడు. తన దగ్గర బంగారం ఉండటమే సంఘద్రోహం అన్న భావం అతనిలో స్పష్టంగా ఉన్నది. దానికి తోడు అది దొంగ సొత్తయి ఉండవచ్చును అన్న అనుమానం తోడయ్యేసరికి ఆ బంగారం అతని పాలిట మృత్యువే అయ్యింది. తాను పడిన వేదన తన కొడుకులు, భార్య పడకూడదనే ఉద్దేశంతో అతను రహస్యాన్ని బయట పెట్టలేదు. వాళ్ళు సుఖంగా బతకగలుగుతారు అన్న ఆశతో అతను నవ్వాడు. బంగారం దొరికిన దాకా అతను కూడా సుఖంగా బతికినవాడే కదా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తెర రహస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకిది ఏదో పరీక్షలాగా కనబడుతుంది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గినంత మాత్రాన నీకు ఫలం దక్కకపోవచ్చు. అందుకు ఉదాహరణగా నీకు నారాయణ భట్టు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశంలో నారాయణ భట్టు అనే పండితుడు ఉండేవాడు. అతను సమస్త శాస్త్రాలలోనూ ఆరితేరిన అఖండ మేధావి. అతనికి దేశమంతా తిరుగుదామని, ఇతర పండితులతో వాదించి జయించుదామని కోరిక కలిగింది. అందుకని నారాయణ భట్టు దేశాటన ప్రారంభించి ఒక్కొక్క దేశంలోనూ ప్రసిద్ధులుగా ఉండే పండితులతో వాదించి వారిని ఓడించి బహుమానాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కళింగ దేశం వచ్చాడు. కళింగ దేశంలోని ఒక అగ్రహారంలో కమలామణి అనే ఒక విదుషీమణి ఉండేది. ఆమె కూడా సమస్త శాస్త్రాలు చదువుకున్న ప్రజ్ఞావంతురాలు. తనతో వాదించి ఎవరైనా తనను ఓడించినట్టయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని, తనతో వాదించి ఓడిపోయినవాడు తన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోవాలని ఆమె ఒక ప్రకటన చేసింది. అనేక మంది పండితులైన యువకులు ఆమెతో వాదించి ఓడిపోయి ఆమె పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కళింగ దేశం చేరుతూనే నారాయణ భట్టు కమలామణి గురించి విన్నాడు. అతను ఆమె ఉండే అగ్రహారం చేరి ఊరి చివర ఉండే ఒక బ్రాహ్మణుడి ఇంటికి అభ్యాగతిగా వెళ్ళాడు. నారాయణ భట్టు చెరువుకు వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చుని కమలామణి గురించి గృహస్థును అడిగాడు. దానికి గృహస్థు తాను కమలామణిని చిన్నతనంలో ఎప్పుడో చూశానని, యుక్త వయసు వచ్చాక ఆమె ఎవరికీ కనిపించటం లేదని,
శాస్త్ర చర్చకు వచ్చిన వారితో వాదించేటప్పుడు కూడా ఆమె తెర వెనక ఉండి మాట్లాడుతుందని, మంచి పాండిత్యం కలది అని చెప్పాడు. భోజనం ముగించి నారాయణ భట్టు కమలామణి ఇంటికి వెళ్ళి తాను ఆమెతో శాస్త్ర చర్చకు వచ్చినట్టు కబురు చేశాడు. ఆ మాట వింటూనే కమలామణి ఒక గదిలో తెర కట్టించి దానికి ఒక పక్క తాను కూర్చుని రెండో పక్క నారాయణ భట్టుకు ఆసనం వేయించి ఆయనను లోపలికి పిలిపించింది. ఆయన గదిలోకి వచ్చి కూర్చున్నాక కమలామణి, నా ప్రతిజ్ఞ ఏమిటో మీకు లోగడనే తెలుసును కదా అని అడిగింది. మీరే చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. మీరు ఓడితే నా పాదాలకు దండం పెట్టి వెళ్ళాలి. నేనే గాని ఓడితే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను ఓడిపోతే మీ కాళ్లకు దండం పెడతాను. మీరు ఓడితే మిమ్మల్ని పెళ్ళాడటమే ఆలోచనీయం అన్నాడు నారాయణ భట్టు. కమలామణి ఒక్క క్షణం ఆలోచించి సరే కానియ్యండి అన్నది. చాలాసేపు వారిద్దరికీ అనేక విషయాల మీద చర్చ జరిగింది. ఇద్దరూ సమాన ప్రజ్ఞ కలవారు. ఒకరి ప్రశ్నలకు ఒకరు సరిగా సమాధానాలు చెప్పారు. నారాయణ భట్టు మాత్రం చిట్ట చివరకు తాను ఒక ఆడదానికి ఓడిపోతానేమో అని భయపడుతూ వచ్చాడు. అతను వేసిన ఎంతెంత చిక్కు ప్రశ్నలకు కమలామణి సునాయాసంగా సమాధానాలు చెప్పేస్తున్నది. కొంతసేపు గడిచాక నారాయణ భట్టు కమలామణిని, మీరు ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు అని అడిగాడు. అన్ని విద్యలు మా తండ్రి గారి వద్దనే నేర్చుకున్నాను అని ఆమె జవాబు చెప్పింది. మీ వయస్సు ఎంత అని నారాయణ భట్టు మళ్ళీ అడిగాడు. 22 అని కమలామణి సమాధానం చెప్పింది. మీరు ఈ విధంగా తెర కట్టుకుని మనుషులకు కనిపించకుండా ఉండటానికి కారణం అని నారాయణ భట్టు అడిగాడు. అది నా నియమం అన్నది కమలామణి. నారాయణ భట్టు కొంతసేపు ఆలోచించి తాటాకు మీద ఏదో శ్లోకం రాసి దాన్ని తెర వెనక్కు విసిరేస్తూ, దీనికి అర్థం చెప్పండి అన్నాడు. కమలామణి వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను ఓడిపోయాను, నన్ను పెళ్లి చేసుకోండి అన్నది. నారాయణ భట్టు ఆసనం మీద నుంచి లెగుస్తూ, అది అసంభవం అంటూ వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనతో సమాన పాండిత్యం గల స్త్రీ తనకు ఓడిపోయినట్టు ఒప్పుకున్నందుకు సంతోషించక నారాయణ భట్టు ఎందుకు వెళ్ళిపోయాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నారాయణ భట్టు కమలామణి రహస్యాన్ని తెలుసుకున్నాడు తప్ప ఆమెను ఓడించలేదు. స్పష్టంగా ఆమె గుడ్డిది. జటిలమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మనిషి ఒక శ్లోకాన్ని చదివి అర్థం చెప్పమనగానే తాను ఓడినట్టు ఒప్పుకున్నదంటే ఆమె గుడ్డిదని తెలుస్తూనే ఉన్నది. ఆ మాట రూఢి చేసుకునేటందుకే ఆమెకు చదువు చెప్పిన మనిషిని గురించి, వయసు గురించి అడిగాడు. తండ్రే గురువు కావటం చేత ఆమె గుడ్డిదన్న సంగతి గుట్టుగా ఉండిపోయింది. ఆమె విద్య పూర్తి అయి ఎంతో కాలం కావటానికి కూడా అవకాశం లేదు. ఎంత పండితురాలైనప్పటికీ గుడ్డిదాన్ని చేసుకోవటం ఇష్టం లేక గాని, తాను ఆమెను నిజంగా చర్చలో గెలిచినట్టు నమ్మకం లేక గాని నారాయణ భట్టు వెళ్ళిపోయి ఉంటాడని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తండ్రికి తగిన కొడుకు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణమైన దీక్ష పూనావు. కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడి కథే చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక భిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లాడగలందులకు మహాబలశాలి అయిన ఒక భిల్ల యోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తరువాత అనేక సమస్యలు బయలుదేరాయి. ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త. రాజరికపు సంస్కారం
ఆమెలో ఏ కోసానా లేదు. ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది. ఆమె తన పరిచారకులతో మాట్లాడటానికి కూడా జంకేది. తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు. ఈ ఖైదులాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే. అందుచేత ఆమె అహోరాత్రాలు అతన్ని తన చెంతనే ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుందన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు. ఆమెను సంస్కారం గలదాన్ని చెయ్యటానికి, నలుగురి మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్టు చెయ్యటానికి అతనే స్వయంగా పాటుపడవలసి వచ్చింది. అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. పొరుగుదేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలియవచ్చింది. వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటికి వచ్చి మంత్రులందరినీ సమావేశపరచి రానున్న యుద్ధం గురించి చర్చలు సాగించాడు. ఆ సమయంలో బెల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు, పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది. ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోయారు, కొందరు చాటుగా నవ్వుకున్నారు. అమరధ్వజుడికి భరించరాని అవమానం అయ్యింది. అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ, ఇంతకాలము నేను బోధించినదంతా బూడిదలో పన్నీరయ్యింది. నాకు రాజకార్యాలుంటాయి. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఈ దేశపు యువరాజును కూడా. నా వాళ్ల మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు. రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే కానీ నిన్ను మార్చడం నాకు సాధ్యం కాదు అన్నాడు. అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు. తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియలేదు. అతనికి కోపం రావడం చూసి ఆమె అతనికేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది. అది మొదలు. అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించటం మానేశాడు. నిజానికి అతడికి రాజకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది. త్వరలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు. తన భర్త కనిపించడం తగ్గినాక భిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది. ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది. ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగింది. కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏమాత్రమూ అంటకుండా పోతున్నదామె. ఆమెను భిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఆమె మీద జాలిపడ్డాడు. ఆమెను భిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్నా ఆమె ఇప్పుడు గర్భవతి. అమరావతిలో ఏటా దసరా వేడుకలు, జాతర జరిగేవి. జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి. అలాంటి బల ప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి. వీటిలోకెల్లా అద్భుతమైన ప్రదర్శన ఏదంటే, అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతి గదతో ఏనుగుతో యుద్ధం చేసి దాన్ని చంపేవాడు. ఆ రాతి గద చాలా బరువైనది. దాన్ని పైకి ఎత్తడం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బెల్ల భార్యను కూడా తీసుకువెళ్ళాడు. ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు. ఆ జనాన్ని చూసి బెల్ల యువతి ఆశ్చర్యపడి, మేం కూడా జాతరలు జరుపుకుంటాం కానీ ఇంతమంది రారు అన్నది. వాళ్ళంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు. అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు, కొద్దిసేపట్లో చూస్తావు అన్నాడు అమరధ్వజుడు. ప్రదర్శనలు చూడటానికి రాజకుటుంబం వారికి, ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాటు చేశారు. అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు. అతను రాతి గదను అవలీలగా ఎత్తాడు. మొదటి ఏనుగును అతను ముందుకు తెచ్చారు. ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది. ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘేంకరిస్తూ అతన్ని తొండంతో పట్టడానికి ప్రయత్నించింది. కానీ త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు. అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు. అతను తన భార్య కేసి చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతున్నది. అతను
ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు నవ్వావు అని అడిగాడు. నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శవం ఎత్తిపోతున్నారు అని బెల్ల యువతి అతన్ని అడిగింది. ఆ రాతి గదను మానవ మాతృలెవరూ ఎత్తలేరు. నేను దాన్ని ఎత్తటమే కాక దానితో ఏనుగును చంపాను. ఇది విడ్డూరం కాదా అని అమరధ్వజుడు అడిగాడు. ఈ రాతి గదను ఇంకెవరూ ఎత్తలేరంటావా అని ఆమె అడిగింది. దాన్ని ఎత్తిన వాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరధ్వజుడు. భిల్లయువతి ఆశ్చర్యపోయి, దాన్ని ఎత్తగలవాళ్ళు మా గూడెంలో చాలా మంది ఉన్నారు అన్నది. ఉంటే వెళ్ళి తీసుకునిరా. ఇప్పుడే మీ గూడానికి వెళ్ళు. రాతి గది ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీ రా. తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరధ్వజుడు తన బిల్ల భార్యతో. అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు. ఆమె తిరిగి రాలేదు. 15 సంవత్సరాలు గడిచాయి. ఏటా దసరా ఉత్సవాలు, జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడు అమరధ్వజుడు రాతి గదతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు. 16వ ఏడు అతను రాతి గదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక బెల్ల యువకుడు, మహారాజా, నేను ఆ రాతి గదను ఎత్తగలనేమో చూడనిస్తారా అన్నాడు. అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక క్షణం చూసి, ఎత్తగలవేమో చూడు, దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆ పిల్ల యువకుడు ఆ రాతి గదను పైకెత్తి గిరగిరా తిప్పి పైకి ఎగరేశాడు. ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు. అప్పుడు బెల్ల యువతి ముందుకు వచ్చి, చూసారా, మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు అని అమరధ్వజుడితో అన్నది. ఆమె తన భార్యేనని అమరధ్వజుడు పోల్చుకోగలిగాడు. ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భిల్ల యువతి తన గూడెంలో రాతి గద ఎత్తగల వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి కూడా 15 ఏళ్ల పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు? ఆమె అబద్ధం ఆడినట్టు స్పష్టమైన తరువాత కూడా అమరధ్వజుడు ఆమెకు క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆటవికులు అబద్ధాలాడరు, ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు. భిల్ల యువతి అబద్ధం ఆడలేదు. తన భర్త కన్నా బలశాలురు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది. వాళ్ళని తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చెయ్యడం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది. తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు డబ్బుకు యజమాని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ ఫలించి నీకెవరైనా వరం ఇస్తామన్నట్టయితే అర్థం లేని వరం ఏ పరిస్థితులలోనూ కోరకు. అలా చేసినట్టయితే వసుగుప్తుడిలాగా నువ్వు కూడా చాలా నష్టపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వసుగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉద్దానపురంలో వసుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఎంట ఎన్నో ఇనప్పెట్టులుండేవి. అన్నిటి నిండా బంగారం ఉండేది. లక్ష్మీదేవిని తన ఎంట కట్టేసుకున్నాడని లోకులు ఆయనను గురించి అనుకునేవాళ్ళు. ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు. అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు. వసుగుప్తుడు డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకొక ఆశయం ఎరగడు. ఆయనకు చిల్లి గవ్వాయినా వృధాగా ఖర్చు పెట్టడం అంటే ఎంత మాత్రమూ ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు. వసుగుప్తుడు, ఆయన భార్య, కొడుకు, కోడలు, ఈ నలుగురే వసుగుప్తుడి కుటుంబం. కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది. భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు.
ఆడంబరంగా తినటం అంటే ఆయనకి చాలా కోపం. ఇలా ఉండగా వసుగుప్తుడికి మనుమడు పుట్టాడు. మనుమడు బారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిపిందామని వసుగుప్తుడి భార్య అన్నది. ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చిరాకు పడ్డాడు. విందులు వేడుకలు దేనికి జరపాలి? వాటి కింద అయ్యే ఖర్చు నిరుపయోగం కదా. మనవడు పుట్టాడంటే నలుగురికి ఐదుగురం అయ్యాం, దాంతోపాటు ఖర్చు పెరుగుతున్నది. దానితో రాబడి కూడా పెరగాలి. ఉన్న వ్యాపారం అబ్బాయి చూడగలడు. నేను ఎటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అన్నాడు వసుగుప్తుడు. ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు. అందుచేత ఆయన ఆమెతో నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆమె తన మామగారితో ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే అనుకున్నది మీరు చేసి తీరుతారు. మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు. మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మటుకు నన్ను తయారు చేసి ఇయ్యనివ్వండి అన్నది. తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసుగుప్తుడు ఆమెకు తనకు ఆహారం కట్టియడానికి ఒప్పుకున్నాడు. ఆమె ఆయన తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన చిత్రాన్నము, తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పానకము తయారు చేసి ఇచ్చింది. కోడలు ఇచ్చిన ఆహారం తీసుకుని వసుగుప్తుడు బయలుదేరాడు. ప్రయాణం అలవాటు లేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి, ఆయాసం వచ్చింది. వసుగుప్తుడు ఇంక ఒక్క అడుగైనా వేయలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు. ఆకలి దహించుకుపోతున్నది. కానీ వసుగుప్తుడు వెంటనే ఆహారం తినటం వృథా అనుకున్నాడు. ఆయనకు దాహం మరింతగా బాధిస్తున్నట్టు కనపడింది. అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులో నుంచి నీరు ఒక గుటక తాగి నివ్వెరపోయాడు. అది ఉత్త నీరు కాదు, చక్కెర కలిపిన నీరు. నా కోడలు ఇంత దుబారా మనిషేం, ఇలా అయితే ఇల్లు గొల్ల చేస్తుందే అనుకుంటూ వసుగుప్తుడు నీరు తాగడం మానేసి ఆహారం తినటానికి పొట్లం విప్పాడు. వెంటనే కుంకుమ పువ్వు వాసన, నెయ్యి వాసన గుప్పున కొట్టింది. చీచి, ఎంత దుబారా మనిషి! నేను ఇల్లు వదలక ముందే ఇలా చేసిందే. నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అనుకుని వసుగుప్తుడు చిత్రాన్నం అంతా కాకులకు వేసేసి తిత్తిలోని చక్కెర పానకం సమీపంలో ఉన్న ఒక బిలంలో పోసేశాడు. మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడగ విప్పి వసుగుప్తుడికేసి తదేకంగా చూడసాగింది. దాన్ని చూడగానే వసుగుప్తుడు ఒక్క క్షణం పాటు కొయ్యబారిపోయాడు. మరుక్షణం ఆయనకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఆయన వచ్చిన దారిని అతి వేగంగా పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది. ఊపిరి అందలేదు. ఆయన ఆగి చూసేసరికి నాగుపాము ఆయన్ను తరుముతూ రావటం కనిపించింది. ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయ్యా లేవండి, మీకు ఒక వరం ఇచ్చిపోతాను అన్న మాటలు వినిపించాయి. అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనపడ్డాడు. పాము జాడ లేదు. వసుగుప్తుడు ధైర్యంగా లేచి కూర్చుని ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నాగరాజ కొడుకును. ఆ చెట్టు కింద బిలంలో నివసిస్తూ ఉంటాను. నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తియ్యని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు. మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను అన్నాడు ఆ యువకుడు. నాకు జీవితంలో ఒకే కోరిక, అది డబ్బు సంపాదించడము కూడబెట్టడమును. నాకు ఏ వరము అక్కర్లేదు. నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే 10,000 వరహాలు అన్నాడు వసుగుప్తుడు. అలా కాదు, మీరు నా నుంచి ఏదన్నా వరం పొందితేనే కాని మిమ్మల్ని పోనియ్యను అన్నాడు యువకుడు. వసుగుప్తుడు కొంచెం ఆలోచించి ఒక పని చేద్దామా? మా కోడలు చాలా తెలివైనది. నువ్వు నాతో మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం కోరతాను. దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. యువకుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్లారు. వసుగుప్తుడు తన కోడల్ని పిలిచి సంగతంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అన్నాడు. కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య
ఏమండి, బోలెడంత ధనం వరంగా కోరుకోండి అన్నది. వసుగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితి ఏమున్నది, అదీ కాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అన్నాడు. ఇంతలో ఆయన కోడలు, మామయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అన్నది. చెప్పమ్మా చెప్పు అన్నాడు వసుగుప్తుడు. మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అన్నది వసుగుప్తుడి కోడలు. వసుగుప్తుడికి నవ్వొచ్చింది. తన ధనానికి తానే కదా యజమాని, తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు? అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు. అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది. ఆయన ధనం సంపాదించడం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది. ఆయన తన తాళపు గుత్తి తన భార్యకి ఇచ్చి, ఇంటి పెత్తనం ఆడది చూడాలి, ఇంటి ఖర్చు గురించి నన్ను బాధ పెట్టక అంతా నువ్వే చూసుకో, ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు, సుఖపడడానికి కాకపోతే డబ్బు దేనికి అన్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది. వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు. తిండి గింజల కోసం వచ్చిన వాణ్ణి ఎవణ్ణి ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు. మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది? అది అర్థం లేని వరం అని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఆయనలో మార్పుకి సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు. కానీ ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు. అది అర్థం లేని వరం ఎంత మాత్రమూ కాదు. ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస. దానికోసం జీవితంలో ఇంకే ఆశయము లేకుండా చేసుకుని దానికి రక్షక భటుడుగా కాపలా కాశాడు. ధనమే ఆయనకు యజమాని అయ్యింది. అది తన సేవకుడికి చిన్న మెత్తు సుఖం కూడా చేకూర్చలేదు. ఆఖరకు రుచికరమైన పదార్థాలు నోట పెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. వరం పొందినాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించడం ప్రారంభించాడు. అది ఆయన మనస్సుకు వేసిన సంకెళ్ళు తెగిపోయాయని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈరోజు కథ పేరు దొంగను పట్టినవాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికి మాట ఇచ్చేలా శ్రమ పడుతున్నావో తెలియదు, కానీ ఒక్కొక్కసారి మాట నిలబెట్టుకునేటందుకు కూడా అధర్మంగా ప్రవర్తించవలసి రావచ్చు. అందుకు నిదర్శనంగా నీకు విక్రమసేనుడు అనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భావన అనే రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. ఆయన రాజ్య పాలనలో అతి సమర్థుడు. యుద్ధంలో ఆయన అపజయం ఎరగడు. చుట్టుపక్కల అనేక మంది రాజులు ఆయనకు సామంతులై అంతులేని కప్పాలు చెల్లించేవారు. విక్రమసేనుడు ఖజానాలో లక్ష్మి తాండవిస్తూ ఉండేది. అయితే కొంతకాలం గడిచినాక ఖజానాలో ధనం విచిత్రంగా తరగసాగింది. ఎవరో యుక్తిగా ఖజానాను కొల్లగొడుతున్నట్టు రాజుకు అనుమానం కలిగింది. దొంగలను పట్టడానికి ఆయన ఎన్నో బందోబస్తులు చేశాడు. తాను స్వయంగా రాత్రిపూట గస్తీ తిరిగాడు. కానీ ఖజానాలో సొత్తు తరిగిపోతూనే వచ్చింది. చివరికి రాజు తన ఖజానాను కొల్లగొట్టుతున్న వాళ్ళను పట్టి ఇచ్చిన వారికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చాటింపు వేశాడు. రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో అనేక మంది దొంగను పట్టడానికి ప్రయత్నించారు. కానీ దొంగ దొరకలేదు. ఖజానాలో దొంగతనాలు ఆగిపోనూ లేదు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు సభ తీరి ఉండగా ఒక అందమైన యువకుడు రాజుగారిని చూడవచ్చి, మహారాజా, మీరు వేసిన చాటింపు విన్నాను. దొంగను పట్టటానికి మీకు నేను సహాయపడగలను అనుకుంటాను అన్నాడు. నీ వెంట నువ్వు కోరినంత మంది భటులను పంపుతాను.
దొంగను పట్టి నాకు అప్పగించి నా కుమార్తెను వివాహం చేసుకో అన్నాడు రాజు. మహారాజా, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. మీరు స్వయంగా నాతో వస్తే చాలు. తమకు అభ్యంతరం లేకపోతే నన్ను నమ్మి నేను చెప్పిన చోటకి నా వెంట బయలుదేరి రండి అన్నాడు ఆ యువకుడు. రాజు మహాధైర్యశాలి. ఆయన కొంచెం ఆలోచించి యువకుడి కేసి పరీక్షగా చూసి, సరే, ఎప్పుడు బయలుదేరదాం అని అడిగాడు. ఆ సంగతి మళ్ళీ వచ్చి మనవి చేసుకుంటాను అని యువకుడు వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచినాక ఆ యువకుడు ఒక రాత్రి రాజుగారిని కలుసుకుని, ఈ రాత్రే మనం మారువేషాలలో బయలుదేరాలి అన్నాడు. కొద్దిసేపటికి వారు అరణ్య ప్రాంతం చేరుకుని గుట్టల మధ్యకు వచ్చారు. యువకుడు రాజుతో పాటు ఒక కొండరాయి చాటున కూర్చున్నాడు. అతను రాజుతో, మహారాజా, ఇంకా ఎగువన కొండల్లో ఒక పెద్ద గుహ ఉన్నది. అందులో దొంగలు రాత్రివేళ చేరి తాగి తందనాలాడతారు. కానీ మీకు నేను చూపించదలిచిన దృశ్యం అది కాదు అని ఆగి ఆలకించాడు. దూరాన గజ్జెల చప్పుడు వినవచ్చింది. యువకుడు రాజుతో, మహారాజా, ఆ వచ్చేది ఒక యువతి. ఆమెను జాగ్రత్తగా పరిశీలించండి అన్నాడు. కొద్దిసేపటికి ఆ దారిన ఒక 16 ఏళ్ల అందగత్తె కాళ్ల గజ్జెల చప్పుడు చేసుకుంటూ వచ్చింది. ఆమెకు 2 పక్కల 2 మనుషులు దివిటీలు పట్టుకుని నడుస్తున్నారు. ఆమె వెనుకగా మరి 2 మనుషులు ధనపు సంచులు భుజాల మీద మోస్తూ వస్తున్నారు. రాజు, యువకుడు చూస్తుండగానే అందరూ ముందుకు సాగిపోయారు. రాజు ఎంతకు ఏమీ మాట్లాడకపోవటం చూసి యువకుడు, మహారాజా, ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. రాజు యువకుణ్ణి, ఇక్కడ ఇలా జరుగుతున్నదని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. యువకుడు రాజుతో, మహారాజా, నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టక, దేనికి భయపడక కొండల్లోనూ కోనల్లోనూ యథేచ్ఛగా తిరుగుతున్నాను. ఒకరోజు రాత్రి నేను చెప్పిన గుహ వద్దకు వచ్చాను. లోపల నుంచి కోలాహలం వినిపించింది. లోపలికి తొంగి చూశాను. గుహ లోపల దొంగలున్నారు. ఒక పక్క మహాకాళి విగ్రహం ఉన్నది. దానికి కొందరు పూజ చేస్తున్నారు, మరికొందరు తాగుతున్నారు. ఒక ఎత్తైన రాతి మీద దొంగల నాయకుడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన యువతి ఒక యువకుడి పక్కన కూర్చుని ఉన్నది. ఆమె సమీపంలో ధనపు సంచులున్నాయి. అంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకు అనుమానం వేసింది. తమరు వేసిన చాటింపు విన్న మీదట అది మీ ఖజానా ధనమేమోనని నాకు అనుమానం వచ్చింది. అందుచేత ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. రాజు యువకుడితో, మనం చూసిన పిల్ల ఎవరనుకున్నావో? ఆమె నా కూతురు అన్నాడు. యువకుడు కంగారు పడిపోతూ, నిజంగానా మహారాజా? ఈ సంగతి నాకు ఏమాత్రం తెలిసినా తమరిని ఇక్కడికి తీసుకురాకపోదును. ఎంత అన్యాయం జరిగింది, మీరు నన్ను క్షమించాలి అని ప్రాధేయపడ్డాడు. వెర్రివాడా, నీకెందుకు విచారం? నా కూతురైనా మరొకరైనా న్యాయం జరిగి తీరాలి. రేపు ఆమెను కఠినంగా శిక్షిస్తాను. నువ్వు రేపు రాజభవనానికి రా అని చెప్పి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళాడు. ఆయన తిన్నగా రాజకుమార్తె మందిరానికి వెళ్ళి అక్కడి పరిచారకులను, అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు కొయ్యబారిపోయారు. తెల్లవారేదాకా రాజు తన కుమార్తె మందిరంలోనే ఉండి తెల్లవారుజామున ఆమె రాగానే, రాత్రి అంతా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆమె తల వంచుకుని జవాబు చెప్పలేదు. మర్నాడు ఉదయం సభలో రాజు, రాజకుమార్తెను రాజద్రోహిగా నిర్ణయించాం, ఆమెకు తీవ్రమైన శిక్ష విధిస్తాం అన్నాడు. ఆ సమయంలో రాజసభలో ఉన్న యువకుడు, మహారాజా, మీరు రాజకుమార్తెను దొంగ అని నిర్ణయించే పక్షంలో ఆమెను మీకు పట్టి ఇచ్చినందుకు చాటింపు ప్రకారం నాకు ఆమెను ఇచ్చి వివాహం చెయ్యవలసి ఉంటుంది అని అన్నాడు. రాజు అందుకు ఒప్పుకొని ఆ యువకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విక్రమసేనుడు తన కుమార్తెను ఎందుకు శిక్షించలేదు? యువకుడికి చేసిన వాగ్దానం నిజంగా నిలబెట్టుకునేటందుకేనా, లేక తన కుమార్తెను శిక్షించకుండా ఉండటానికి ఈ వాగ్దానం అడ్డం పెట్టుకునే ఉద్దేశంతోనే ఆ యువకుణ్ణి మర్నాడు సభకు రమ్మన్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది
ఇంత తేలికైన సమస్య కాదు. ఆ యువకుడి ప్రవర్తన మొదటి నుంచి చివరిదాకా అనుమానాస్పదంగానే ఉన్నది. అతను తనను గురించి రాజుకు చెప్పుకునేటప్పుడు ఆరితేరిన దొంగకు ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పుకున్నాడు. రాజుకు దొంగను పట్టి ఇయ్యటమే అతని ఆశయమైతే రాజు వద్ద భటులను తీసుకుని రాజకుమార్తెను గాని గుహలో ఉన్నారు అనుకున్న దొంగలను గాని తానే పట్టుకుని ఉండవచ్చు. అతను రాజుకు చూపించిన దృశ్యం ఒక కృత్రిమ నాటకం లాగున్నది. అందులో దివిటీలు రాజకుమార్తెను రాజు గుర్తించడానికి తప్ప మరెందుకు కావు. రాజుకు ఈ దృశ్యం చూపే ముందు యువకుడు 2 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రదర్శనం ఏర్పాటుకే అయి ఉండాలి. రాజుకు ఇతని మీద అనుమానం ఉన్నది అనడానికి సందేహం లేదు. తన కుమార్తె ఎవరో గజదొంగను ప్రేమించిందని తెలిసి ఈ యువకుడు ఆమెను అడగడానికి సాహసిస్తాడో లేదో తెలుసుకునేటందుకే రాజు అతన్ని సభకు రమ్మన్నాడు. యువకుడు రావటమే కాక ఆమెను పెళ్లాడటానికి జంకలేదు. అతనే ఆ గజదొంగ అని, రాజకుమార్తె అతన్ని ప్రేమిస్తున్నదని రాజుకు స్పష్టమయ్యింది. యువకుడు రాజకుమార్తెను రహస్యంగా ప్రేమించటానికి మారుగా రాజకుమార్తెని దొంగగా పట్టి ఇచ్చి రాజుగారి వాగ్దానం ప్రకారం పెళ్లాడటానికి మంచి పథకం వేశాడు. అతని తెలివికి రాజు తలవొగ్గి వారిద్దరికీ పెళ్లి చేసేశాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. హైప్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.